ముథోల్ బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పి రమాదేవి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేసిన రమాదేవి బీఆర్ఎస్ లో చేరేందుకు గాను రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సూచన మేరకు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జి పురాణం సతీష్, పలువురు బీఆర్ఎస్ ప్రతినిధులు భైంసాలోని రమాదేవి నివాస గృహానికి వెళ్లి చర్చలు జరిపారు. పార్టీలోకి చేరాల్సిందిగా ఆహ్వానం పలికారు. అధిష్టానం పార్టీలో సముచిత స్థానం కల్పించనుందని వివరించారు. అందరి ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ లో చేరేందుకు గాను రమాదేవి సమ్మతించారు. ఇదే క్రమంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుని కృషి చేస్తానని వెల్లడించారు. సెటిల్ అయిపోయిందని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర బదనాం చేస్తున్నారు కాబట్టి ఆ బాధను భరించలేక, నేను ఇంట్లో ఉండలేక నేను ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. నేను కూడా ఒక నిబద్ధతతోని, ఎందుకంటే నా బ్రతికే మొదటి నుండి హార్డ్ వర్కింగ్ నేచర్ కాబట్టి కష్టపడి గ్రామం తిరిగి ప్రజలందరికీ తెలియజేసి వారిని గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. కొత్త పాత లేకుండా అందరూ కలుపుకొని ముందుకు పోయినట్లయితేనే మనం ఇవాళ విజయానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నా వెల్ విషర్స్, అందులో ఉన్నటువంటి పెద్దలు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా కోరుకున్నది ఏంటంటే, నువ్వు ఆ పార్టీలో నువ్వు జాయిన్ అవుతున్నావు కాబట్టి ఆ పార్టీకి న్యాయం ఉండాలి, మీరు కూడా అందరు కష్టపడాలి, ఈ గ్రూపిజాలుగా ఉండకూడదు, అందరు కార్యకర్తలు కలిసి మీరు పనిచేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను కూడా విఠల్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, మీరు గెలవాలనే ఉంది, మీరు గెలవడం కోసమే నేను కష్టపడతాను. ఈ 30 రోజులు మీకు చూస్తే నా కష్టం ఏందో మీకు అర్థమవుతుంది. మీ విజయం కోసం నేను 100% మీ విజయం కోసం పాటు పడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ